వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఋతుపవనాలు మాయమైపోయాయి. మీరు వింటున్నది కరెక్టే. 2-3 రోజుల నుంచి మంచిగా వర్షాలు పడుతున్నాయి, బాగుంది కదా వెదర్ అని అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి అసలు ఋతుపవనాలు ఛాయలే కనిపించట్లేదంట. ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి అనుకున్నారు, కానీ రైతన్నలకు బ్యాడ్ న్యూస్ చెప్తుంది వాతావరణ శాఖ. దేశంలో నైరుతి ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చినట్లు కనిపించినప్పటికీ ఎలనినో ఎంట్రీతో ఇప్పుడు ఋతుపవనాల మీద తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో పూర్తిగా ఈ మాన్సూన్ అనేది బలహీన పడిపోయింది. శాటిలైట్ ఇమేజెస్ లో ఎక్కడా కూడా అసలు ఋతుపవన ఛాయలే కనిపించడం లేదంట. దేశవ్యాప్తంగా భారీగా 64% వర్షపాత లోటు పెరగనుంది. వర్షాలు లేక తీవ్ర ఆందోళనలో అన్నదాతలున్నారు. ఇక ఈ వారాంతరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలించడం లేదంటూ ఐఎండీ చెప్తూ ఉంది వాతావరణ శాఖ. ఎల్నినో ఎంట్రీతో మున్ముందు ఎండలు ముదరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈసారి మొన్నటిదాకా ఎండాకాలం వేసవి ఎఫెక్ట్ చూసాం కదా, ఋతుపవనాల ఎంట్రీతో కొంచెం చల్లబడుతుందిలే అనుకున్నాము. కానీ ఇక మరొక వేసవి, ఈసారి వర్షాకాలం మాయమయ్యి మరొక వేసవి కాలం ఉన్నట్లే చూడాలి. ఎల్నినో ఎఫెక్ట్ తో ఇప్పటికే రైతులను తక్కువగా కూడా నీరు ఉపయోగపడేటువంటి పంటల వైపు మళ్ళాలి ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్. ఎందుకంటే గత సంవత్సరాల తంటే మనం ఎప్పుడు హిస్టరీలోకి వెళ్లి చరిత్రలోకి వెళ్లి పరిశీలించిన ఎల్నినో వచ్చినప్పుడు దేశంలో పంటలు పండక కరువు అనేది వచ్చేది. ఈసారి కూడా అటువంటి కరువు వాతావరణమే రాబోతుంది ఎల్నినోతో అని కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మరొక వైపు చూస్తే ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చి అసలు వారం రోజులు కూడా కాలేదు, వర్షాలు పడి వారం రోజులు కూడా కాలేదు. 2-3 రోజుల వర్షాలకే ఇప్పుడు అసలు ఋతుపవనాల ఛాయలే శాటిలైట్ ఇమేజెస్ లో కనిపించడం లేదంటూ ఐఎండీ చెప్తోంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈ 2-3 రోజులకే ఇక వానాకాలం ముగిసినట్లేనా? ఎల్నినో ఎఫెక్ట్ స్టార్ట్ అవబోతోందా ఏంటి? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? నేను ప్రధానంగా ఇక్కడ వాతావరణ శాఖ ఐఎండి ఏదైతే దేశంలో నైరుతి పవనాలకు సంబంధించి నైరుతి పవనాలు దేశంలో మొత్తం కూడా బలహీన పడేయి అని చెప్పి చెప్తా ఉంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే 70% వర్షపాత లోటు అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంటది కాబట్టి కొంత ఇప్పటి వరకు ఏంటంటే ఈ ఋతుపవనాలకు సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అంటే భారీగా వర్షాలు పడతాయి, వర్షపాతం కూడా ఎక్కువ నమోదు అవుతుంది, దేశం అంతా కూడా వర్షాలు పడతాయి అనుకున్నారు. కానీ ఈ ఒక్కసారి ఋతుపవనాలు బలహీన పడడంతో ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా మరి అంధకారం దొరికిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఋతుపవనాలు తిరిగి మళ్ళీ కొంత మరి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, తిరిగి వచ్చే అవకాశం ఉంటది అని కూడా మరి ఐఎండీ శాఖ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రజలను ఇటు రైతులను కొంత హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల కంటే ఆరు తడి, అంటే మధ్యలో తడి ఉన్నటువంటి పంటలను పండించుకోవాలి. జొన్నలు కావచ్చు, రాగులు కావచ్చు, పెసర్లు కావచ్చు, ఇట్లా రకరకాల, అంటే ఎక్కువ నీరు అవసరం లేనటువంటి పత్తి కావచ్చు, ఇట్లా ఎక్కువ నీరు అవసరం లేనటువంటి పంటలను పండించుకోవాలని చెప్తున్నారు. సో ప్రధానంగా ఈ సంవత్సరం అయితే చాలా, అంటే ఊహించిన దానికంటే తక్కువగా వర్షపాతం పడుతుంది అనేది మాత్రం ఐఎండీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. భారీ వర్షాలు ఒకవేళ పడితే పడవచ్చు, కానీ దాదాపు మన వర్షాకాలానికి సంబంధించి ఇప్పుడు ఈ వర్షాకాలానికి సంబంధించి మనకున్నటువంటి ఏదైతే ఐఎండీకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఈసారి గతం కంటే చాలా తక్కువ వర్షాలు పడతాయనేది అయితే మరి పర్టికులర్ గా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రేణు, అయితే ప్రధానంగా ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఏదైతే ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. దేశంలో ఎల్నినో ప్రభావం చాలా మేరకు ఉండబోతుంది. వచ్చే సంవత్సరం వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది అని కూడా మరి ఐఎండీ చెప్తుంది. కానీ వాతావరణానికి సంబంధించి కొన్ని అంశాలకు ఏదైతే ఈ ఋతుపవనాలకు సంబంధించి కాబట్టి ఇవన్నీ ఋతుపవనాలు కొంత మళ్ళీ ఎక్కువగా వస్తే మాత్రం మరి పంటలు పండే అవకాశం ఉంటుంది, వర్షాలు కూడా జోరుగా కురిసే అవకాశం ఉంటది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇటు దేశ ప్రజలను అలాగే రైతులను కూడా మరి ఐఎండీ శాఖ హెచ్చరిస్తుంది. తగిన, అంటే వర్షం లేకుండా పండించేటువంటి పంటలు పండించాలి, అలాగే నీరును కూడా వృధా చేయకుండా వాడుకోవాలంటూ కూడా మరి అటు ప్రభుత్వాలకు ప్రజలకు అయితే ఐఎండీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఎల్నినో ఎంట్రీతో మునుముందు ఎండలైతే ముదరనున్నాయి, కానీ ఇప్పటికైతే ప్రస్తుతం ఋతుపవనాల ఛాయలు అయితే కనిపించడం లేదు శాటిలైట్ ఇమేజెస్ లో. మరలా కూడా ఋతుపవనాలు
రాష్ట్రానికి వస్తే రావచ్చు, వానలు పడితే పడవచ్చు, కానీ ఎల్నినో ఎఫెక్ట్ మాత్రం రాష్ట్రాల మీద ఉండనున్నది, అయితే భారత్ మీద ఉండనున్నది అనేది అయితే ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ ఋతుపవనాల ఛాయలు ఇటు కనిపించకపోవడంతో శాటిలైట్ ఇమేజెస్ లో. ఇక మరొక వైపు చూస్తే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఏదైతే ఎక్కువగా నీరు అవసరం అవుతుందో అటువంటి పంటలను కాకుండా తక్కువగా నీరు అవసరమయ్యేటువంటి పంటలు రైతులు వేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటితో కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల రైతులు నష్టపోకుండా ఉండొచ్చు.